హాయ్ ఆల్, సీడ్ పౌడర్ రోల్స్, దీన్నే డైట్ చల్ల పునుగులు అని కూడా అనొచ్చేమో. ప్రాసెస్ చూసాక ఏమనాలో మీరే చెప్పండి. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ నేను కీర తీసుకున్న, సొరకాయతో కూడా చేయొచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, అలానే హంకర్డ్ అనమాట. హంకర్డ్ అంటే తెలియని వాళ్ళ కోసం ఇలా గరిటెలో పెరుగు వేసేసి ఒక అరగంట పాటు ఉంచితే అందులో ఉండే వాటర్ మొత్తం పోయి ప్రోటీన్ పార్ట్ మిగులుతుంది. దీన్నే హంకర్డ్ అంటాము. హార్డ్గా వస్తుంది. తీసుకున్న వెజిటబుల్ కీర కానీ సొరకాయ కానీ అలా నీట్గా గ్రేట్ చేసేసి అందులో గ్రేటెడ్ అల్లం వేస్తున్నాం, డైజెషన్కి బాగుంటుంది. అలానే సన్నగా తరిగి ఉంచిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అట్లనే కొంచెం పసుపు, జీలకర్ర. ఫ్లేవర్ కోసం నేను ఇందులో సోమ్ సీడ్స్ అంట కదా, ఫెనల్, ఇది కూడా వేస్తున్నాను అనమాట. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది, డైజెషన్కి కూడా మంచిది. అలానే రుచికి సరిపడా ఉప్పు. నాకు అవైలబిలిటీ లేదు చేసేటప్పుడు ఫైనలీ చాప్డ్ కోరియాండర్ అంటే కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా మంచిగా వేయండి. ఇప్పుడు ఎక్కువ లూజ్ అవ్వకుండా చూసుకోండి. డైట్ సీడ్ పౌడర్ నేను ప్లాంట్ ప్రోటీన్ కూడా వేసుకున్నాను. కలిపాక కావలసిన క్వాంటిటీని బట్టి చూసుకొని అది ఎంత హార్డ్గా ఉంటే మనం హంకర్డ్ వేసుకున్నప్పుడు సరిపోయేలాగా రిక్వైర్డ్ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. మెయిన్ ఏంటంటే మరీ ఎక్కువ లూజ్ ఉండకూడదు, మంచి కన్సిస్టెన్సీ వచ్చేలాగా. అయితే నా ఫేవరెట్ క్వేని కుక్వేర్లోనే చేస్తున్నాను. ఇది ఎందుకంటే ప్రతి రెసిపీని కూడా ఈవెన్గా కుక్ అయ్యేలాగా, పర్ఫెక్ట్గా కుక్ అయ్యేలాగా అందులో న్యూట్రియంట్స్ని లాక్ చేసి మనకి ఇస్తుంది. సో నేను డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై లాగా చేస్తున్నాను. ఎందుకంటే ఆయిల్ కాచేసాక అది వేస్ట్ అయిపోతుంది కదా, రీయూజ్ చేయలేము. సో ఈ షేప్లో చేస్తున్నాను అనమాట. పునుగుల్లాగా వేస్తే అవి మొత్తం మునిగేలాగా ఆయిల్ వేసి ఎందుకంత హడావిడి అని చెప్పి ఇలా రోల్స్ లాగా చేశాను. బట్ పునుగులు మీకు ఇష్టమైతే పునుగుల్లా వేయచ్చు. స్లోగా ఫ్లిప్ చేసుకొని ఇలా రెండు వైపులా రోస్ట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ప్రోటీన్ తినని వాళ్ళతో ఈజీగా టేస్టీగా తినిపించే రెసిపీ అనమాట ఇది. టేస్ట్ చేసి ఎలా ఉందో